హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త, మతం మారితే రిజర్వేషన్ రద్దు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేయకుండా మనం వివరాలు ఏంటో చూద్దాం. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్ ఎస్సీ ధృవీకరణ పత్రం నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి సంబంధించిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే అనుమతించడం, అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం అని జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, చర్చికి వెళుతున్నారని నిర్ధారణ అయిందని ధర్మాసనం తెలిపింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, ఆలయాలకు వెళ్తున్నట్లు పిటిషనర్ ప్రస్తావించారు. కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్లు ఎక్కడా ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది. అయినా ఆమె తాను హిందువని ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధృవపత్రం కోరుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేం. ఉద్యోగ కోసమే తాను హిందువని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్న క్రిస్టియన్ పిటిషనర్కు షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు, సామాజిక విలువలకు విరుద్ధం. రాజ్యాంగాన్ని మోసం చేయడమే. పిటిషనర్ తాను ఎక్కడా హిందూ మతంలోకి చేరినట్లు ఆధారాలు సమర్పించలేదు. ఆమె కులమైన వల్వన్ సమూహ అంగీకారాన్ని పొందినట్లు కూడా దాఖలు లేవు అని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువని, తన తండ్రి ఎస్సీ అని పేర్కొంటూ ఎస్సీ ధృవపత్రం కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల కోసం మతం మారితే కనుక తప్పకుండా రిజర్వేషన్లు అయితే రద్దు చేస్తామని అయితే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.